ఎన్డీఎస్ఏ బీజేపీకి జేబు సంస్థలా మారింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతాం, విచారణకు భయపడడం లేదన్న హరీష్ రావు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ స్టాండ్ మారింది. ఈటెల రాజేందర్ వాస్తవాలు దాచిపెట్టారు. బీజేపీ బీఆర్ఎస్ విలీనం ఖాయమన్న ఆది. ఒకసారి ఎమ్మెల్యేగా మిగిలిపోర్, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నాం. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఏపీ ప్రభుత్వం బనకచెర్లను పక్కన పెట్టాలి, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. సిపిఐ నేత నారాయణ కామెంట్స్. సినీ పరిశ్రమలో సమస్యలపై కమిటీ 30 మంది సభ్యులతో ఏర్పాటు. చైర్మన్ గా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అడెల్లు భాస్కర్ మృతదేహాన్ని అప్పగించాలంటున్న ఫ్యామిలీ. చివరి చూపుకి అవకాశం ఇవ్వాలని వినతి. నైతికంగా దెబ్బతీసేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. మేము రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉంటాం, కేసులకు భయపడేది లేదన్న అబ్బయ్య చౌదరి. విజయవాడ శాతవాహన కాలేజీకి బోండా ఉమా కూల్చివేతల్ని పరిశీలించిన ఎమ్మెల్యే. క్లాస్ రూమ్స్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పరిశీలన. శాతవాహన కాలేజ్ ఎదుట సిపిఎం ధర్నా, కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళన. ఏపీ గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్. రెండో రోజు పోలీస్ కస్టడీకి కాకాని. కృష్ణపట్నం పోర్టు పిఎస్లో విచారణ. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాని. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ప్రశ్నించే గొంతుల్ని తొక్కేస్తున్నారు. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్న సజ్జల. కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో తనిఖీలు. 130 కేజీల గంజాయి స్వాధీనం, ఒకరు అరెస్ట్. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు. స్వామి దర్శనానికి 2 గంటల సమయం. వేసవి సెలవులు ముగుస్తుండటంతో రద్దీ. బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్. నేషనల్ పార్కులో ఎదురు కాల్పులు. 2 మావోయిస్టులు హతం. గౌహతిలో విరిగిపడ్డ కొండ చర్యలు. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తి. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్. మహారాష్ట్ర తరహాలో బీహార్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్. 5 దశల్లో జరుగుతోందంటూ రాహుల్ పోస్ట్. రిగ్గింగ్ చేసినా సరే బీజేపీ ఓటమి ఖాయమని ట్వీట్. భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు. 5,755కి చేరిన యాక్టివ్ కేసులు. గత 24 గంటల్లో 4 మృతి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం. ఇప్పటి వరకు 50 మందికి పైగా మృతి. 4 రాష్ట్రాల్లో అపార నష్టం. అమెరికాలో కొత్త పార్టీపై ఎక్స్లో పోల్. అనుకూలంగా 80% మంది ఓటు. ది అమెరికా పార్టీ పేరుతో మస్క్ పోస్ట్.